ఇప్పుడు మనం స్క్రీన్ సేవర్ నుంచి తెలుసుకుందాం. ఓకేనా, మీకు కావాలంటే ఇక్కడ నోట్స్ రాసుకోవచ్చండి. స్క్రీన్ సేవర్, అసలు స్క్రీన్ సేవర్ని ఎందుకు వాడతారు? ఓకేనా, సో ఈ స్క్రీన్ సేవర్ని మెయిన్ మనం పర్పస్ యూజ్ చేసేది టు సేవ్ ద పవర్, అంటే పవర్ని సేవ్ చేయడానికి వాడతాం. సో మనం వర్క్ చేసుకునే టైంలో మనకి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకోండి ఇంట్లో, ఆ టైంలో ఎమ్మటే కంప్యూటర్ పని చేయకపోతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. సో ఆ టైంలో మన కంప్యూటర్ని ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు, ఎలా పవర్ని సేవ్ చేసుకునేటట్టుగా సెట్ చేసుకోవచ్చు. సో ఆ చేసుకునే అప్లికేషన్ని స్క్రీన్ సేవర్ అంటారు. ఓకేనా, మీకు దానికి సంబంధించిన నోట్స్ ఎలా మార్చుకోవాలనేది నోట్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇందాక సేమ్ విధంగా డెస్క్టాప్ యొక్క బ్యాక్గ్రౌండ్ మీదకి వెళ్ళాలి. ఈ నోట్స్ మీకు కావాలంటే మీరు పాజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఓకేనా, సో రైట్ క్లిక్ ఆఫ్ ద మౌస్, ఇందాకలాగానే రైట్ క్లిక్, మౌస్ని రైట్ క్లిక్ చేయాలి. సో దెన్ ఏ పాపప్ డైలాగ్ బాక్స్ ఈజ్ ఓపెన్డ్. దెన్ మూవ్ ద మౌస్ పాయింటర్ టు ద ప్రాపర్టీస్ అనే దాని మీదకి వెళ్ళాం. మౌస్ పాయింటర్ని తీసుకొని వెళ్ళాలి, అక్కడ లెఫ్ట్ క్లిక్ కొట్టాలి. దెన్ అనదర్ పాపప్ డైలాగ్ బాక్స్ ఈజ్ ఓపెన్, ఒక పాపప్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ స్క్రీన్ సేవర్ ట్యాబ్ దగ్గరికి వెళ్ళాలి. సెలెక్ట్ ద స్క్రీన్ సేవర్ అండ్ లెఫ్ట్ క్లిక్ ఆన్ ద ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ సెట్ వెయిట్ టైమ్ అండ్ స్క్రీన్ సేవర్ ఇస్ చేంజ్, మనకి స్క్రీన్ సేవర్ అనేది చేంజ్ అవుతుంది. చూద్దాం మనం దీన్ని ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది డెస్క్టాప్ యొక్క బ్యాక్గ్రౌండ్, దీని మీద రైట్ క్లిక్ కొడుతున్నాను. మౌస్ యొక్క అక్కడ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళి మౌస్ పాయింట్ని తీసుకొని వెళ్ళి లెఫ్ట్ క్లిక్ కొట్టాలండి. ఓకేనా, ఇంకొక విషయం ఇక్కడ గమనించండి, ఈ బాక్స్ని ఎటు కదిలించాలన్నా కూడా ఈ బ్లూ యొక్క దాన్ని మౌస్కి లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఎటు చివరగా ఉంటే చివర మనం పెట్టవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ ఇందాక కూడా చెప్పానండి, థీమ్స్ డెస్క్టాప్ చేంజ్ చేసుకోవడం ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ స్క్రీన్ సేవర్ ఇప్పుడు చెప్పాల్సింది. నెక్స్ట్ అపియరెన్స్ అండ్ సెట్టింగ్స్ ట్యాబ్ ఇలా ఉంది. సో ఇప్పుడు స్క్రీన్ సేవర్. సో మనకి యాక్చువల్గా స్క్రీన్ సేవర్ ఎంతసేపు మన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఆటోమేటిక్ వస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ వెయిటింగ్ టైం ఎంత ఇచ్చాడండి, 10 నిమిషాలు, 10 minutes ఉంది. సో మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి 5 ఉంటే పెరుగుతూ ఉంటుంది. 5 క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్ తోటి ప్రెస్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, లెఫ్ట్ క్లిక్ ఈజ్ సేఫ్, రైట్ క్లిక్ ఈజ్ డేంజర్. ఓకేనా, సో మోస్ట్లీ మనం యూజ్ చేసేది కూడా లెఫ్ట్ క్లిక్. ఇది పెంచేది, ఇది తగ్గించేది. ఓకేనా, మీకు ఎంత కావాలంటే అంత టైంని వెయిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ టైం వరకు మనం వెయిట్ చేసి ఈ సిస్టమ్ని ఆపరేట్ చేయడం చాలా కష్టం, అంటే దీన్ని టెస్ట్ చేయడం చాలా కష్టం. ఆ 7 నిమిషాలు అంటే 7 నిమిషాల వరకు వెయిట్ చేయడం కష్టం. సో అందువల్ల ఏం చేస్తారంటే దానికోసం ఇక్కడ మనకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన ప్రివ్యూ, అంతసేపు కాకుండా ఎలా ఉంటుందనేది చూడటం కోసం ప్రివ్యూ అనే బటన్ ప్రెస్ చేశారు. సో ఇక్కడ మీరు చూసి ఇట్లా గమనించవచ్చు, ఇలా కనిపిస్తుంటుంది స్క్రీన్ సేవర్. ఓకేనా, ఇలా కనిపిస్తుంటుంది మనకు కావాలనుకున్నప్పుడు. సో నాకు ఇదొద్దు సార్, వేరేది కావాలి, ఇక్కడ మనకు కావాల్సిన స్క్రీన్ సేవర్ సెట్ చేసుకో, 3D ఫ్లవరింగ్ బాక్సెస్. సో ఇలా ఉంటుంది. రైట్, నాకు 3D ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఇలా కావాలంటుంది, 3D పైప్స్ ఇలా పెట్టుకొని ఓకే అని అప్లై కొడితే వచ్చేస్తుంటుంది. ఓకేనండి, రైట్. సో ఈ విధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకటి ఎక్స్ట్రా 3D టెక్స్ట్. మీతో అంత కామన్ మీకు అర్థమవుతుంది, కానీ 3D టెక్స్ట్ అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ కొన్ని సిస్టమ్లు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పేరు కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు నచ్చిన మీ సొంతమైన పేరు కావాలంటే ఈ 3D టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో దీని మీద చూడండి మైక్రోసాఫ్ట్ విండోస్ అని ఉంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి సేమ్ పదం మైక్రోసాఫ్ట్ విండోస్, ఇక్కడ మీకు కావాల్సిన పేరుని ఇక్కడ టైప్ చేసుకొని ఓకే కొడితే ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది. అప్పుడు అప్లై అని కొట్టేసేయండి. ఓకేనా, ఈ విధంగా మనం స్క్రీన్ సేవర్ని చేసుకోవచ్చు. మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మా యొక్క వెబ్సైట్ maguru.comలో గల ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఎటువంటి డౌట్స్ని కూడా క్లియర్ చేసుకోవచ్చండి.